హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈ వీడియోలో మనం రామఫలం చెట్టుని చూస్తున్నాం. సెప్టెంబర్ నెలలో సీతాఫలం కాయలు వచ్చినట్టు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క రామఫలం పంట వస్తుంది చేతికి. ఇది రామఫలం చెట్టు మనం చూస్తున్నాము ఈ వీడియోలో. సీతాఫలాలకి ఎట్లాగైతే సారకాలంగా ఉంటుందో అట్లానే ఈ రామఫలం కూడా సారసాలుగా ఉంటుంది మధ్యలో. కాకపోతే సీతాఫలాలకి మనకి ఘాట్లు మధ్యలో ఉన్న సార్లు పచ్చడిగా కనపడతాయి, కానీ ఈ రామఫలానికి చూడండి ఇది కనపడలేదు. కాయలు ఉన్నాయి చెట్టు నిండా, కానీ ఇంకా మరి పక్వానికి రాలేదు. ఇది టైం పట్టిద్ది అని చెప్పారు. ఇది రావటానికి ఇంచుమించు ఫిబ్రవరి నెలలో మనకి పంట వస్తుందని చెప్పారు. ఇది రామఫలం చెట్టు చూడండి, ఆకులు సీతాఫలం ఆకులాగా ఉన్నాయి, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది ఆకు. మనం పట్లరు తీస్తే మనకు అర్థమైంది. ఇది చెట్టు రామఫలం. సీతాఫలం లాగానే రామఫలం. చూడండి, మనం పట్లేదు చూస్తే ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైంది కాయ. చూడండి ఏ విధంగా ఉందో కాయ. మనకి ఫిబ్రవరి నెలకి ఖచ్చితంగా ఈ పంట వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కేఆర్ జర్నీ వరల్డ్ అనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో మీ ముందుకు. అంతవరకు బాయ్.